హలో వ్యూవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం ఒక సాంప్రదాయమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన పచ్చడి, గోరుచిక్కుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 200 గ్రాములు గోరుచిక్కుడు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 మీడియం సైజు టమాటా, 8 వెల్లుల్లి రెబ్బలు, లెమన్ సైజ్ అంతా చింతపండు. నానబెట్టి పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక అందులో కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు అందులో వేసి వేయించాలండి. బాగా మిక్స్ చేసి వేయించాలండి. అందులో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వేయించాలండి. ఈ గోరుచిక్కుడు ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారండి ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మంచి పచ్చడి అండి ఇది, మంచిగా టేస్టీ ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. అలాగే మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత ఆ స్టఫ్ పక్క తీసి పెట్టుకుందామండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి. బాగా మిక్స్ చేసుకొని వేయించేద్దామండి. పచ్చిమిర్చి వేగాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేగనిద్దామండి. అవి వేగిపోయాక అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని మంచిగా వేగనిద్దామండి. బాగా మిక్స్ చేసుకొని వేగనిద్దాము. తర్వాత మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఒకసారి మిక్స్ చేసుకొని మగ్గిందిలో చూసుకొని స్టఫ్ని ఒక సైడ్కి తీసి పెట్టుకుందామండి. తీసి పెట్టిన తర్వాత ఇంకొక సైడు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా వేగనిద్దామండి. బాగా వేగిన తర్వాత ఇది ఇడ్లీ, దోశ, చపాతీ కూడా సైడ్ డిష్గా వాడవచ్చండి. ఇది ఆరోగ్యకరమైన, ఫైబర్తో నిండిన పచ్చడి. బాగుంటుంది. ట్రై చేసి చూడండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది అంతా ఎందుకు వేగిస్తున్నామంటే అండి, అది పచ్చి వాసన పోవడానికి వేగనిస్తామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని ఒకసారి కలుపుదామండి. కారం మంచిగా ఫ్లేవర్ వస్తుందండి, చూడడానికి బాగుంటుంది. ఇంకా మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకొని మంచిగా మిక్స్ చేద్దామండి. చివర్లో వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని అది చల్లారాక ఆ స్టఫ్ని మనం మిక్సీ జార్లో గోరుచిక్కుడు, ఈ స్టఫ్ 2 మిక్స్ చేసుకొని దానికి రుచి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బరకగా మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక ఆ తాలింపులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని వేగనిద్దామండి. వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చిటపటలాడేలాగా మంచిగా తాలింపు వేసుకుందామండి. అప్పుడు రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వంటకం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి తెలుగు వంటలు తెలుసుకోవాలంటే కామెంట్లో చెప్పండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.